శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షి దేవ్యై నమః. ఆత్మీయులందరికీ నమస్సులు. మన సనాతన ధర్మము, మన అఖండ భారత భూభాగము పవిత్ర గంగానది వల్ల, కైలాస పర్వతము అయినటువంటి హిమాలయాల వల్ల, అక్కడ సాధనలు చేస్తూ గొప్ప గొప్ప యోగులైనటువంటి మహా సాధు సత్పురుషులు మన భారత భూభాగంలో సంచరిస్తుండడం వల్ల మన జన్మలు పునీతమవుతున్నాయి. అలాంటి సాధకులు ఎంతోమంది మన భారతదేశంలో. కానీ నేడు సాధు సంరక్షణ తగ్గిపోతుంది. అధర్మాల వ్యామోహంలో పడి సాధువులకు మర్యాద ఇవ్వలేనంత హీనస్థితికి జారిపోతున్నారు మనుషులు. నేడు సాధక మర్యాద, సాధువులను గౌరవించడము అత్యావశ్యకము. మనం గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాము. సూర్యుడు ఈ మాత్రమైనా తన ఉష్ణాన్ని మితంగా పెడుతున్నాడంటే ప్రాపంచిక లాలసాల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ కోసం కాదు, సాధన చేస్తున్న సాధకులను కాపాడడానికి సూర్యుడు మితాన్ని కలిగి ఉన్నాడు. ఈ మాత్రమైనా మేఘుడు వర్షిస్తున్నాడు. అందుకే సాధకులను, సాధువులను, సత్పురుషులను, ఋషీశ్వరులను, యోగి పుంగవులను గౌరవిద్దాం. అయితే సరే, నేడు ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ఒక గమ్మత్తైన విషయాన్ని చెప్పడానికి. అంటే మన భారతీయ యోగుల యొక్క అపార సాధన గురించి, వారి యొక్క సమయస్ఫూర్తి గురించి చెప్పాలి మిత్రులారా మీకు. ఈ ఎపిసోడ్లో అలెగ్జాండర్ని వణికించిన భారతీయ యోగి అనే శీర్షికతో మాట్లాడుతున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు, అలెగ్జాండర్ హిట్లర్ మాదిరి ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. సరే, చివరికి ఏమైంది? శవపేటికలో నుంచి నా చేతులు బయటకు పెట్టండి, పోయేటప్పుడు ఏమీ తీసుకుపోలేదని సత్యం అందరికీ నేను తెలియపరచాలనుకుంటున్నాను నా యొక్క అంత్యేష్టి వల్ల అని చెప్పాడు. అదంతా అయిపోయింది. అయితే ప్రపంచాన్ని జయించాలి అనుకుంటున్నటువంటి అలెగ్జాండర్ యొక్క కన్ను అన్ని భూభాగాలపైన పడ్డది. కానీ సరే, ఎంతటి పరదేశీయుడైనా అలెగ్జాండర్కి కొంత గురుమర్యాద ఉంది. వాళ్ళ గ్రీకు దేశంలో గురువుల పట్ల, గురు సంస్కారం పట్ల అలెగ్జాండర్కి కొంత మర్యాద ఉంది. అక్కడ గురువులు చెప్పారట, నాయనా నువ్వు ఏ దేశానికైనా వెళ్ళు, తప్పిదారి కూడా జయించాలి అనేటువంటి ఆలోచన చేత భారత భూభాగాన్ని స్పృశించకు అని చెప్పాడట మిత్రులారా. ఆయన వినలేదు. సరే, ఒకసారి అలెగ్జాండరు తన పరివారంతో, తన సేనా పరివారంతో భారతదేశం సరిహద్దులోకి వచ్చాడట. వస్తూ ఉంటే ఆ సరిహద్దులోనే ఒక మహాయోగి మౌన దీక్షాపరుడై చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడట. ఈ మహావృక్షం కింద తపస్సు చేస్తున్నటువంటి మహాయోగిని చూసి, అతడి వర్చస్సును చూసి అలెగ్జాండర్ కూడా, మనం అనుకున్నాం కదా అలెగ్జాండర్కి కూడా కొంత గురుమర్యాద ఉందని. అరే రే, ఇంత గొప్ప తేజస్సుతో ఈ యోగి ఇంత వర్చస్సుతో మెరుస్తున్నాడు, ఈ యోగితో ఒకసారి మాట్లాడాలి అనుకుని చెప్పి ఆ యోగి వద్దకు వెళ్ళి అలెగ్జాండరు మౌనంగా తాను కూడా నిల్చున్నాడు, తన ధ్యానాన్ని భంగపరచకూడదు కాబట్టి. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అర్ధగంట అయింది, గంట అయింది, 3 గంటలైంది, యోగి ఇంకా కళ్ళు తెరవలేదు. ఇక అలెగ్జాండర్కి నెమ్మదిగా కోపము, క్రోధము, ఆవేశము వస్తూనే ఉన్నది. సరే, కాసేపటికి నేలకు బళ్ళాన్ని కొట్టడము, మేణాల నుంచి కత్తి బయటకు తీస్తూ ఆ యొక్క శబ్దాలు చేయడము చేస్తున్నాడు. ఎందుకంటే యోగి కళ్ళు తెరుస్తాడేనేమోని. సరే, కాసేపటికి యోగి కళ్ళు తెరిచాడు. ప్రశాంత చిత్తము చేత, సమహిత భావన చేత నవ్వుతూ కళ్ళు తెరిచాడు. అప్పుడు అలెగ్జాండర్ అంటున్నాడు యోగితో, స్వామి, నేను మహాచక్రవర్తిని, నేను గ్రీకు దేశం నుంచి వచ్చాను. ఇంత మహావీరుడైన నేను వస్తే 3 గంటల వరకు మీరు కళ్ళు తెరవరా? మీకు ఇంత చిన్న చూపా మహాచక్రవర్తి అంటే అని కోపంతో మాట్లాడాడు అలెగ్జాండర్. అట్లా మాట్లాడుతూ మధ్యలో, ఇంతటి బ్రాహ్మీ తేజస్సు ఉన్నటువంటి మీరు ఈ దేశంలో ఉండకూడదు, మా దేశంకి రండి, మీకు సర్వ సౌఖ్యాలు, నగరాలు, పట్టణాలు అప్పచెప్తాము, సర్వ సంపదలు ఇస్తామంటే అయినా కూడా మన భారతీయ యోగి నవ్వుతూ చిరుమందహాసంతో అలాగే చూస్తున్నాడు. అలెగ్జాండర్ ఎంత మాట్లాడినా కూడా మన భారతీయ యోగి చిరుమందహాసంతో ఉండడం చూసి ఇంకా ఆవేశానికి లోనటువంటి అలెగ్జాండరు, ఏమి తమాషానా, ప్రపంచ చక్రవర్తి అయిన నేను మాట్లాడుతున్నా పలుకరేమి, సమాధానం ఇవ్వరేమి అని చెప్పి అలెగ్జాండర్ కోపంకి వస్తుంటే, అప్పుడు కాసేపటికి మన భారతీయ యోగి మెల్లగా నవ్వుతూ
చిన్నగా మాటలు మాట్లాడుతున్నాడు. అమాయకుడా, నీవు ప్రపంచానికి రాజువా, నీవు ప్రపంచానికి చక్రవర్తివా, భూగోళానికి అధిపతివా అని అంటూ, నువ్వు ఏ రాజువు కాదు, నువ్వు ఏ చక్రవర్తివి కాదు, నువ్వు నా బానిసకు బానిసవురా అని చెప్పి అలెగ్జాండర్ని యోగి అంటున్నాడు. ఏమన్నాడో తెలుసా? భారతీయ యోగి నవ్వుతూ, అలెగ్జాండర్, నువ్వు చక్రవర్తివి కాదు, రాజువు కాదు, నువ్వు నా బానిసకు బానిసవు అన్నాడు. మన భారతీయ యోగి అన్న ఈ మాటకు అలెగ్జాండర్కి ఇంకా క్రోధం అయిపోయి, నేను ప్రపంచానికి చక్రవర్తినని ప్రపంచమే ఒప్పుకుంటే భారతదేశంలో ఉన్న నువ్వు నీ బానిసకు నేను బానిస అని చెప్తున్నావా అంటుంటే మన యోగి అంటున్నాడు, అవును అలెగ్జాండర్, నువ్వు చక్రవర్తివి కాదు, నా బానిసకు బానిసవు అని. ఎలాగో చెప్పండి అంటే, నేను చెట్టు కింద కూర్చొని చిన్న వస్త్రము కట్టుకొని తపస్సు చేస్తున్నట్టు కనిపిస్తున్నందుకు నువ్వు ఈ రకంగా అనుకుంటున్నావు కదా? కాదు, క్రోధము నా వశములో ఉన్నటువంటి నా సామంతులు, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, ఈ 6 గుణాలు, వీటన్నిటికీ నేను చక్రవర్తిని. నా యోగ సాధన చేత కోపాన్ని, ఇవన్నిటినీ కూడా నా ఆధీనంలో పెట్టుకున్నాను. ఇంకో రకంగా చెప్పాలంటే నేను కోపాన్ని జయించిన వాడను. మరి ఆ కోపము నిన్ను జయించింది కదా, కోపము నాకు బానిస కాబట్టి, ఈ క్షణము కోపము నిన్ను బానిసగా మార్చుకుంది కాబట్టి నువ్వు నా బానిసకు బానిసవు కదరా అని చెప్పి యోగి ఒక్కసారి నవ్వుతూ మాట్లాడుతూ చిరుమందహాసంతో చెప్తాడట. యోగి ఏమో ప్రసన్నంగా ఉన్నాడు, యోగికి కోపం లేదు. ఎందుకు? యోగికి కోపం బానిస. అంటే సాధువుకి కోపము బానిస, ఈ కోపానికి అలెగ్జాండర్ బానిస కాబట్టి సాధువు యొక్క బానిసకు అలెగ్జాండర్ బానిస అని చెప్పి సాధువు చెప్పుతూ ఉంటే కళ్ళు తెల్లబోయి అలెగ్జాండర్కి ఆశ్చర్యపోయి, ఆహా, ఏమి ఈ భారత యోగుల యొక్క జ్ఞాన సంపత్తి, అరిషడ్ వర్గాలను, ఇంద్రియాలను జయించినటువంటి మహా చక్రవర్తులు వీళ్ళే అసలైన చక్రవర్తులు అని చెప్పి అలెగ్జాండర్ ఒప్పుకోవడం జరిగింది. తన అనుచర సేనతో అలెగ్జాండర్ అంటున్నాడట, ఏమని అంటే, భారతదేశము సరిహద్దులో అడుగు పెడితేనే ఒక యోగే ఇంత తన జ్ఞానము చేత మనల్ని వణికిచ్చాడే, ఇక భారతదేశం లోతులోకి వెళ్తూ ఉంటే ఇక మనం మనుగడ సాధించగలమా అని చెప్పి అలెగ్జాండరు ఆ యొక్క భారతీయ యోగికి నమస్కారము తెలిపాడట. మన భారతీయ యోగి యొక్క సంస్కారానికి, సాధనకు అలెగ్జాండరు వశవర్తుడయ్యాడట. అంతటి అలెగ్జాండర్ని కేవలము చిరుమందహాసముతో, గొప్ప యోగ విద్యతో వణికించినటువంటి, వశము చేసుకున్నటువంటి మన భారతీయ యోగులకి సదా మనము వందనాలు తెలియజేస్తూ, సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.